కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన, పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం. మూడో రోజు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్, లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ పై ఆరా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పోలీస్ ఉన్నతాధికారుల పాత్రపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పలువురు ఉన్నతాధికారులపై ఫోకస్ చేసిన ఏసీబీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాల నుండి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. అలా వసూలు చేసిన డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టారు. విలాసవంతమైన విల్లాల్లో నివాసం ఉంటున్నారు. ఏసీబీ లిస్టులో ఫోన్ ట్యాపింగ్ పోలీసుల అధికారుల చిట్టా ఆధారంగా వారి ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పోలీస్ ఉన్నతాధికారుల పాత్రపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పలువురు ఉన్నతాధికారులపై ఫోకస్ చేసిన ఏసీబీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాల నుండి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. అలా వసూలు చేసిన డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టారు. విలాసవంతమైన విల్లాల్లో నివాసం ఉంటున్నారు. ఏసీబీ లిస్టులో ఫోన్ ట్యాపింగ్ పోలీసుల అధికారుల చిట్టా ఆధారంగా వారి ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాజాగా దీనికి సంబంధించి మొత్తానికి చూస్తే మాత్రము ఏసీబీ అధికారులు కూడా ఎంటర్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే మాత్రము అయితే ఇప్పటికే అరెస్ట్ అయిన ఒక ఇన్స్పెక్టర్లకు సంబంధించి కావచ్చు, డిఎస్పీ సంబంధించిన వారి యొక్క పూర్తిగా దీనికి సంబంధించి ఏసీపీ అధికారులు యొక్క వారి పైన కూడా నిఘా పెట్టారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో వీరంతా కూడా చాలామంది వ్యాపారస్తులను, అంతేకాకుండా బిల్డర్స్ను కూడా పూర్తిగా భయపెట్టి వారి వద్ద నుంచి కూడా హవాలా రూపంలో డబ్బులు సేకరించినట్లుగా ఇటు ఏసీపీ అధికారులు కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే హవాలా రూపంలో సేకరించిన డబ్బులను
విలాసవంతమైన ఈ యొక్క విల్లాలను కూడా కొనుగోలు చేసి అందులో నివాసం ఉంటున్న నేపథ్యంలో వారి యొక్క చిట్టాను కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఇప్పటికే ఒక రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. వారి ఇళ్లలో త్వరలో ఒక సోదాలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఇందులో సూత్రధారులు ఉన్నారో వారంతా కూడా పూర్తిగా భయపెట్టి వసూలు చేసినట్లుగా దీనికి సంబంధించి కొంత పోలీసుల వద్ద కూడా సమాచారం ఉంది. మరోవైపు చూస్తే ఈ యొక్క ట్యాపింగ్ సంబంధించిన ఈ యొక్క విషయంలో రవిపాల్ సంబంధించి ఈ యొక్క కన్సల్టెన్సీగా ఉన్నాడు. ఇతనికి పూర్తిగా అంటే విదేశాలకు సంబంధించిన ఎక్విప్మెంట్ పైన కూడా పూర్తిగా అవగాహన ఉంది. అతను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో అప్పటి చీఫ్ ఐపీఎస్ సంబంధించిన మాజీ అధికారి ప్రభాకర్ రావు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో పూర్తిగా అవగాహన కూడా పూర్తిగా చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య కూడా ఒక కనెక్టివ్గా ఏర్పాటైన నేపథ్యంలో ఇటు పూర్తిగా దీనికి సంబంధించి ఒక డివైజ్ని కూడా ఇజ్రాయెల్ నుంచి కూడా తెప్పించారు. కోట్లాది రూపాయలు ప్రభాకర్ ఇటు రవిపాలకు కూడా చెల్లించినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా వెల్లోకి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన నివాసం ఒక 300 మీటర్ల వద్దనే ఒక డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. డెన్గా ఏర్పాటు చేసుకొని ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఈ యొక్క పూర్తిగా విషయాలు కూడా తెలుసుకున్నారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క విషయంలో చూస్తే ఇటు ఆ యొక్క మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పటికే యొక్క కేసు నమోదవుతున్న నేపథ్యంలో అతను యుఎస్ కూడా వెళ్ళిపోయారు. మరోవైపు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ సంబంధించి రాధాకిషన్ రావు కూడా ఇప్పటికే విదేశాలకు కూడా వెళ్ళిపోయారు. అయితే కేసుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే భుజంగరావుతో పాటు తిరుపతి అన్న యొక్క డిఎస్పీ యొక్క ఎస్ఐపి సంబంధించి ఈ యొక్క ప్రణీత్ రావుని ఇప్పటికే చెంచల్గూడ జైల్లో ఉన్నారు. వారంతా కూడా ఈరోజు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. ఎందుకంటే కేసుకు సంబంధించి తీవ్రత చాలా లోతుగా ఉంది కాబట్టి ఇందులో ఇంకా వారిని యొక్క విచారించే అవకాశం ఉంది కాబట్టి తమకు కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన యొక్క వాదనలు కూడా కొనసాగుతాయి. వాదనలు కొనసాగిన దాని తర్వాత దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇక బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు కూడా ఈరోజు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వారు చెప్పిన యొక్క ఫోన్కి సంబంధించిన ఫోన్ కాల్స్ని వీరంతా కూడా ట్యాపింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. ట్యాపింగ్ చేసిన దాని తర్వాత ఈ యొక్క రికార్డును వారికి పంపించడము, అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతలే కాకుండా కర్ణాటకకు సంబంధించిన యొక్క కాంగ్రెస్ ముఖ్య నేతలపై సంబంధించి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వారికి సంబంధించిన సంభాషణ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మొత్తానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం ఇంకా చాలామంది పేర్లు వెలుగొచ్చే అవకాశం ఉంటుంది. వెలుగులోకి వస్తే మాత్రము వారిని కూడా విచారించేందుకు ఇప్పటికే సిట్ సంబంధించిన అధికారులు పూర్తిగా ఈ యొక్క సన్నాహాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరందరినీ కూడా అంటే ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురిని కూడా ఈరోజు కోర్టులో నాంపల్లి కోర్టులో ఈ యొక్క వాదనలు కూడా కొనసాగుతాయి కస్టడీ పిటిషన్ పైన. దాని తర్వాత కోర్టు ఎన్ని రోజులు ఇస్తుందో కస్టడీ, దాని తర్వాత వారిని విచారించిన దాని తర్వాత ఇంకా ఎవరిని విచారించాలి, ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వాలి, అంతేకాకుండా ఇప్పటికే 1,00,000కు పైగా ఈ యొక్క ఫోన్ కాల్స్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి వారంతా కూడా రికార్డ్ చేసి యొక్క హవాలా రూపంలో డబ్బులు వసూలు చేయడము, అంతేకాకుండా బీఆర్ఎస్ సంబంధించి ఎలక్ట్రానిక్ బాండ్ పైన కూడా బలవంతంగా డబ్బులు పెట్టించడం, వీటన్నిటిని కూడా పూర్తిగా పోలీసులు వెల్లోకి తీసుకెళ్లుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఎవరైనా బాధితులు అంటే ఇటు వ్యాపారవేత్తలు కావచ్చు, ఇటు సినీ సంబంధించిన సెలబ్రిటీలు ఎవరైనా కావచ్చు, వీరి యొక్క ఫోన్ ట్యాపింగ్ బెదిరించిన నేపథ్యంలో బాధితులుంటే స్వయంగా వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సిట్కి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కేసుకు సంబంధించి చాలా పకడ్బందీగా ఇక విచారణ కొనసాగుతుందని చెప్పి కూడా మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ అన్ని యొక్క విషయాలను మాత్రము పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరోవైపు కస్టడీ తీసుకున్న దాని తర్వాత ఇంకా మరికొన్ని విషయాలు కూడా వెళ్ళొకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, అయితే చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అనేది అయితే ఖచ్చితంగా చిన్న విషయం అయితే కాదు. బడా అధికారుల దగ్గర నుండి ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగింది. అయితే దీని వెనుక ఎవరెవరు ఉన్నట్టు కనిపిస్తోంది. చూసుకున్నట్లయితే విలాసవంతమైన విల్లాల్లో ఉంటున్నట్టు తెలుస్తోంది ఎవరైతే ట్యాపింగ్ చేశారో అధికారులు కూడా. సో దానికి సంబంధించి దీని వెనుక ఎవరెవరు ఉన్నట్లు తెలుస్తోంది. ఓన్లీ విలాసం కోసమేనా లేకపోతే ఎవరైనా అండర్లో పని చేస్తున్నట్టు తెలుస్తోందా? మొత్తానికి చూస్తే ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది కూడా అటు మావోయిస్టు కావచ్చు, ఉగ్రవాదులకు సంబంధించిన వారి కదలికల పైన యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాలి.
కానీ ఇక్కడ మాత్రము ఇటు ఎస్ఐపి మాత్రము దీనికి సంబంధించి పూర్తిగా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇటు బిల్డర్ సంబంధించి వారిపైనే పూర్తిగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారం కూడా తాజాగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉందనేది మాత్రం చెప్తేనే ఈ యొక్క పూర్తిగా తాము చేశామనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు ఇటు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఈ యొక్క కింద స్థాయి సిబ్బంది మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా కూడా అటు ఆ యొక్క బడా సంబంధించిన ఉన్నతాధికారులు చెప్తేనే తాము ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి రికార్డింగ్ కూడా చేయాల్సి ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న వర్షన్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చెప్తే ఆయన మా వర్షన్ ఇంటాకి ఒప్పుకున్నారు. వెళ్ళి సార్ ఇట్లా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు ఇట్లా ఎన్ఆర్ఐస్ ఆయన మమ్మల్ని ఇలా మోసం చేశారని చెప్తే ఆయన మీరు ఇది పోలీస్ శాఖ వారి సహాయంతో మీరు రిజాల్వ్ చేసుకోవాలండి, నేను ఇందులో ఎక్కువ మీకు హెల్ప్ చేసేదే ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు కమిషనర్ మన సివి ఆనంద్ సార్ దగ్గరికి రిఫర్ చేశారు. నేను పర్సనల్గా వెళ్ళి సివి ఆనంద్ గారికి నాకు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా జరిగిన విషయం, ఇట్లా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చామండి, ఇట్లా 5 కోట్లు శరణ్ చౌదరికి ఇచ్చిన సంగతి కంప్లైంట్ రూపంలో ఆయన మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని మొత్తం సార్కి సబ్మిట్ చేసి ఇతని మీద చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాల్సిన మాకు న్యాయం చేయమని కోరాం. దయాకర్ రావు గారు ఈ విషయంలో మాకు న్యాయం చేయడం కోసం మాకు సహాయం చేశారు తప్ప నాతో ఆయనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ, రాజకీయ లావాదేవీలు కానీ, మరే ఇతరైన కుటుంబ వ్యవహారాలు కానీ, బంధుత్వాలు కానీ ఎటువంటివి ఏమీ లేవండి. ఇది ఒక ఎన్ఆర్ఐకి జరిగిన అన్యాయానికి ఆయన పర్సనల్గా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన హెల్ప్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి అనుబంధం లేదు. అట్లాగే ఈ శరణ్ చౌదరి అతను మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇప్పించండి, న్యాయం చేయమండి అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు మీకు రావాల్సిన మొత్తం 5 కోట్లు మీకు ఇప్పిస్తామని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం. మాకు 5 కోట్లు ఇవ్వకపోగా మా దగ్గర డబ్బులు లేవని చెప్పి నేను ఇప్పుడు మొత్తం డబ్బులు ఇవ్వలేను, మీకు ఇమీడియట్గా కావాలంటే నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి ఆ ఫ్లాట్ మీద కూడా 1,20,00,000 రూపాయల లోన్ ఉంటే ఆ లోన్ కూడా నేను కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు ఈ డబ్బులు కూడా రావు, అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే మీకు ఉన్న డబ్బులు పోతాయి. ఈ రోజుకి మాకు 5 కోట్లు మాకు 2.5 కోట్లు ఇచ్చాడు, ఇంకా 2.5 కోట్లు రావాలి. ఆ 2.5 కోట్లు అడుగుతున్నామని మా మీద ఎదురు దాడి చేయడం మొదలుపెట్టాడు. అట్లాగే ఇతను పార్ట్నర్ రాహుల్ చౌదరి ఉన్నాడు. అతను కూడా ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఈ కొత్తగా ఈ నాటకం స్టార్ట్ చేశారు. మాకు 2 నెలల్లో 4 రోజుల్లో డబ్బులు మొత్తం రిమైనింగ్ 2.5 కోట్లు ఇస్తామని చెప్పి గత సెప్టెంబర్ 20వ తారీఖు ఒప్పందం చేసుకున్నా కూడా ఇవాళకి దాదాపు 4-5 నెలలు అవుతుంది. ఇతను దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ నుంచి ఇప్పటి వరకు మాకు రూపాయి ఇవ్వలేదు. మేము అడుగుతుంటే ఎంతసేపటికి ఇదిగో రేపు వస్తున్నాను, ఎల్లుండి వస్తానని చెప్పి ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈ నెలాఖరికి వస్తానని చెప్పాను. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసి మా అందరినీ తప్పుగా పట్టిస్తున్నాడు. ఈ కొత్త స్క్రిప్ట్ తీసుకొచ్చి తప్పుగా పట్టిస్తున్నాడు. నేను కోరుకునేదల్లా ఒకటేనండి, మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. అంతే తప్ప ఇందులో దయాకర్ గారికి ఎటువంటి సంబంధం లేదు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాళతో ముగిసింది. కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. 9వ రోజు చివరి రోజు కావడంతో కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత మేనల్లుడు మేకా శరణ్ పాత్ర ఏమిటి, డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే కవిత ఆమె భర్త అనిల్ వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలోని డేటాను కవిత ముందుంచి ఆ సమాచారం పైన కూడా ప్రశ్నించారని, మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర పాత్రపై ఆరా తీశారని తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు కవితను కస్టడీకి తీసుకొని విచారించిన ఈడీ అధికారులు కాసేపట్లో మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వారు కోరనున్నట్లు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాల్టితో ముగిసింది. కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి, కవితని ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈడీ విచారణ పూర్తయింది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈ నెల 15వ తారీఖున ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను, ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ అధికారులు వేసుకున్నటువంటి పిటిషన్కి సంబంధించి వారం రోజుల తొలుత కస్టడీకి ఇచ్చారు. అలాగే వారం రోజుల కస్టడీ అనంతరం మరో 3 రోజులు కావాల్సిందిగా మరో పిటిషన్ దాఖలు చేయగా మరో 3 రోజులు కూడా కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 2 దఫాలుగా కవితనైతే విచారించినటువంటి ఈడీ అధికారులు పలు అంశాల మీద, ఏదైతే సౌత్ లాబింగ్ పేరుతో ఇండో స్పిరిట్ భాగస్వామ్యంలో ఈమెకి ఎంత వాటా ఉంది, 33% పైచులకు ఈమెకి వాటా ఉన్నట్టుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గ్రహించారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ మొత్తం కూడా ఈ కవిత భర్త సోదరి అయినటువంటి అఖిల ఇంట్లో కావచ్చు, అలాగే మేనల్లుడు ఇంట్లో కావచ్చు, ఇద్దరి ఇళ్లలో కూడా రెండోసారి కస్టడీలోకి తీసుకున్న అనంతరం అయితే సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగించారు. మరోవైపు చూసుకున్నట్టయితే కేజ్రీవాల్ని అలాగే కవితని మరోసారి కన్ఫరెన్స్ స్టేట్మెంట్ ఆధారంగా విచారించే నేపథ్యంలో మరో 3 రోజులు లేదా 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంని కూడా అరెస్ట్ చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని విచారించాలి అనే కోణంలోనే మరోసారి కవితను కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది. చూడాలి, రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి కవితని కస్టడీకి ఇస్తుందా, లేకపోతే నేరుగా కస్టడీ అయిన అనంతరంలో నేరుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏదైతే తిహార్ జైలుకి తరలిస్తారా అనేది మాత్రం చాలా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి కవిత ఏదైతే బెయిల్కి సంబంధించి ట్రయల్ కోర్టులోనే ఇది ఖచ్చితంగా వాదనలు జరగాలి. ట్రయల్ కోర్టు అనంతరం తర్వాత ఏదైతే ప్రాసెస్లో భాగంగా ట్రయల్ కోర్టు తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఇలా అప్రోచ్ అవ్వాలన్న కోణంలోనే తన వైపు సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్నప్పుడు పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనం కమిటీ అయితే ఒక సూచన ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మధ్యాహ్నం 12 తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కవిత తరపు ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే కవిత తరపు న్యాయవాదులు వాదిస్తున్నటువంటి అలిగేషన్ ఒకటి సిఆర్పిసి నిబంధనలు ఉల్లంఘించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను అరెస్టు చేశారు అన్న కోణంలోనే వాదించబోతున్నారు. కాబట్టి సిఆర్పిసి నిబంధనల ప్రకారం ఏదైతే ఆర్టికల్ 21ని ఉల్లంఘించారు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక మహిళను అది చీకటపడిన తర్వాత అరెస్టు చేశారన్న కోణంలోనే
వారు కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా 100 కోట్లు కాదు 600 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో 3 మొబైల్ ఫోన్స్ని ఇప్పటికే ధ్వంసం చేసింది కాబట్టి కవిత వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా రిట్రైవ్ చేస్తున్నారు అధికారులు. రిట్రైవ్ చేసి దాన్ని కూడా ఆమె ముందు ఉంచి ఈ ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఆధారాలు కూడా ఎవిడెన్సెస్ని తారుమారు చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఆమెని కూలంకుషంగా విచారించే అవకాశం ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ మరో ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా ఇప్పటికే 3 జైల్లో ఉన్నారు. అలాగే సమీర్ మహేంద్రుకి ఈమె ఎలా పరిచయం అయ్యారు, ఈమెకి సమీర్ మహేంద్రుకి ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎంత వరకు వాటా ఉంది అనుకోవడంలో అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే మూడోసారి కూడా పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పటికే దేశాన్ని కుదిపేస్తున్నటువంటి ఈ సంఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి మహిళ, అలాగే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మాత్రము చాలా మంది ఇందులో పేర్లు వినిపిస్తున్నట్టు జరుగుతుంది. మొదట కస్టడీలో తీసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కవిత ఏమాత్రము సహకరించకపోవడంతో రెండోసారి కూడా కస్టడీ అడగడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల తరపున న్యాయవాదులు ఎలా వాదించబోతున్నారు, అలాగే కవిత తరపు ఏదైతే విక్రమ్ చౌదరి ఎలా వాదించబోతున్నారు అనేది మాత్రము తీవ్ర ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. ఈ ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. గోవా నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఫండింగ్ మొత్తం కూడా లిక్కర్ ద్వారానే వీరందరికీ కూడా ఫండింగ్ జరిగింది అన్న కోణంలో కూడా అభియోగాలు ఉన్నాయి. మొత్తం కాల్ డేటా మొత్తాన్ని కూడా వీళ్ళ దగ్గర ఉంచి అలాగే అరవింద్ కేజ్రీవాల్ని, కవితని, మిగతా అప్రూవర్గా మారినటువంటి వ్యక్తుల్ని ప్రతి ఒక్కరిని కూడా కాన్ఫరెన్స్ ఎదురెదురుగా ఉంచి ఏదైతే ఒక్కొక్క నిందితుల్ని, అప్రూవల్గా మారిన వాళ్ళని, అలాగే తిహార్ జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియాని ప్రతి ఒక్కరిని కూడా ఎదురెదురుగా ఉంచి మరోసారి విచారించడానికి కవితనైతే మరో కస్టడీ కోరే అవకాశం ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. ఇక పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో తనకు ఆత్మీయ సంబంధాలు ఉన్నాయని అన్నారు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత. సమాచార లోపంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. తాను ప్రజారాజ్యం పార్టీలోకి రాకముందే జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యురాలిగా 11 ఏళ్ల అనుభవం ఉందని గుర్తు చేశారు. ఎన్నికల్లో అన్ని వర్గాలు తన వైపే ఉన్నాయని, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడతానని అంటున్న వైసీపీ అభ్యర్థి వంగా గీతతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం అయితే హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ పిఠాపురం మీదే అందరి దృష్టి అయితే పడింది. కేవలం ఏంటంటే ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, అదేవిధంగా ఎంపీగా ఉన్న వంగ గీత అయితే పోటీ చేస్తున్నారు. అసలు ఈ పోటీకి సంబంధించి అలాగే రాజకీయంగా వస్తున్న అనేక విమర్శల గురించి మేడంతో అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు చెప్పండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, దీన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? మా పోటీ, మా ప్రచారం, మా ప్రజలను కలుసుకోవటం, మా పార్టీకి మద్దతుగా మా నాయకులు అందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారు. మరి రెండోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేమందరం కలిసి మా పార్టీ గెలుపు కోసం, మా ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావటం కోసం మేమందరం కృషి చేయడం జరుగుతుంది. మీరు కూడా చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఓటర్ని కలిపినా ఆదరణ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మాది అని ప్రజలకి చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలన్నీ కూడా ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని పూర్తిగా అమలుపరిచిన వ్యక్తిగా ఈరోజు అందరిలో కూడా క్రెడిబిలిటీ పెరిగింది, నమ్మకం పెరిగింది. జగన్ గారి ప్రభుత్వం మీద పెరిగింది నమ్మకం. అట్లాగే క్యాండిడేట్గా కూడా నేను కొత్త వ్యక్తిని కాదు, గతంలో ఎమ్మెల్యేగా చేస్తున్నాను, ఎంపీగా కూడా ఇందులో భాగస్వామి అయి ఉన్నాను. ఆ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ అయితే ఏవైనా అవ్వచ్చు. పిఠాపురంతో అత్యంత సన్నిహిత సంబంధాలు, ఆత్మీయ సంబంధాలు అన్ని రకాలుగా ప్రజలు నాకు ఉంది. ప్రజలు వాళ్ళ ఇంటి బిడ్డగా, నన్ను ఆడబిడ్డగా, ఆడబొడుచుగా నన్ను అందరూ భావిస్తారు. కాబట్టి తప్పకుండా మా పార్టీ విజయం సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసం మాకుంది. మేడం, అంటే మీరు రాజకీయంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధమైన ఓటమి అనేది ఎరగలేదు. అయితే ఈ రాజకీయాల్లోకి మిమ్మల్ని తీసుకొచ్చాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఓటమి ఎరగకపోవటానికి కారణం నా గొప్పతనం కన్నా ప్రజల యొక్క దీవెనలే గొప్పది. నా కార్యకర్తలు వాళ్ళ గొప్పతనం.
పార్టీ గొప్పతనం. ఎందుకంటే మేము మా విజయానికి మొన్న ఎంపీగా చేసినప్పుడు కూడా అందరూ కూడా కృషి చేయడం జరిగింది. 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళే ఎంపీ కింద పనిచేస్తారు. అలాగే ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి నేనైనప్పటికీ కూడా వాళ్ళే ఒక ఎమ్మెల్యే కింద కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అంటే రాజకీయాల్లో సమాచారం తప్పకుండా రాజకీయ నాయకులకి సమాచారం ఉండాలి. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారంటారు, దీని గురించి మీ ఏ విధంగా అంటే నేను అప్పటికే రాజకీయాల్లో ఉన్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. స్టేట్ లెవెల్ పోస్టులు కానీ, జిల్లా లెవెల్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా చాలా పోస్టులు చేసే అవకాశం నాకు ఆ రోజు వచ్చింది. నేను ప్రజారాజ్యంకి రాకముందు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీ రాజ్యసభగా 6 సంవత్సరాలు, జిల్లా పరిషత్ చైర్మన్గా 5 సంవత్సరాలు, 11 సంవత్సరాలు పోస్ట్ చేయడం జరిగింది. 2006తో అవి కంప్లీట్ అయినాయి. 2008లో నేను ప్రజారాజ్యంకి వచ్చాను. మరి చిరంజీవి గారు అన్నయ్య గారు నాకు సీట్ ఇవ్వటం జరిగింది. 295 నియోజకవర్గాలు రాష్ట్రంలో పోటీ చేస్తే 18 నియోజకవర్గాల్లో నెగ్గటం జరిగింది. అందులో పిఠాపురం ప్రజలు నాకు కూడా ఒక పెద్ద గౌరవాన్ని ఇచ్చారు. ఆ రోజు ఆ 18లో నన్ను ఒక్కదానిగా గెలిపించుకున్నారు. ఒక ఆడపడుచుగా నన్ను అందరూ కూడా ఆదరించి ఆ రోజు గెలిపించారు. కాబట్టి రాజకీయాలకి అంతకు ముందే ఒక దాదాపు అవగాహన రాయొచ్చు అంటారా, లేకపోతే ఏమంటారు దాన్ని? సమాచార లోపమని నేను అనుకుంటున్నాను. సమాచారం ఉండాలి. ఎవరి గురించైనా, దేని గురించైనా మాట్లాడేటప్పుడు బహుశా సమాచారం ఉండదు. ఆయనకు వచ్చిన సమాచారం అంతే అయ్యి ఉండొచ్చు. కాపులందరూ మా వెనకట్లో ఉన్నారు, మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి ఆయన చెప్తున్నారు, ఏమంటారు? నేనైతే అన్ని వర్గాలు నా వైపు ఉన్నాయి. అన్ని వర్గాలకి నేను ఆడబడుచుని కింద లెక్క, అన్ని వర్గాలకి నేను వాళ్ళ ఇంటి బిడ్డ కింద లెక్క. అన్ని వర్గాలు నన్ను ఓన్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి అన్ని వర్గాల ప్రజల యొక్క అందులో కాపులు కూడా అంటారు. కాపులకి సొంత ఇంటి ఆడబిడ్డ నేను. కాబట్టి ఆ ఇంటి అక్కడ ఆడబడుచును. కాబట్టి వీళ్ళు అందరూ కూడా చేస్తారు. ఏదైనా రాజకీయాల్లో ఒక అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు ఒక కులం మీద, కొన్ని వర్గాల మీద ఆధారపడటం అనేది అసలు రాజకీయాలకే మంచి అంశం కాదు. అది క్యాస్ట్ని ఎత్తి మాట్లాడటం అనేది మంచి అంశమే కాదు. ఈ ఎన్నికల్లో మీరు కోట్లు కుమ్మరిస్తున్నారు, అలాగే అగ్రనాయకత్వాన్ని ఇక్కడ దించారు, ఇక్కడ ప్రజలను అయితే కనుక మభ్య పెడుతున్నారని చెప్పేసి ఇవన్నీ లేనిపోని అన్నీ కూడా కావాలని బ్యాడ్ ప్రచారం చేయడానికి ప్రయత్నం తప్ప దీంట్లో అసలు ఎవరైనా సరే ఎన్నికలకు వచ్చే ముందు, ఇప్పుడు నిన్ననే బీజేపీ వాళ్ళు ప్రకటించారు, పదాధికారుల సమావేశం పెట్టారు. ఒకసారి కావాలంటే మీరు చూడండి. రేపు టీడీపీ కూడా అదే చేస్తారు, రేపు జనసేన కూడా అదే చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారు, బూత్కి 26 మంది చొప్పున 32 మంది వ్యక్తులు వేసి బూత్కి మేము చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు అలా చెప్తారు. వాళ్ళు ఇంకా లేటుగా ఉన్నారు. మేము ముందు నుంచే ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడిపించడంలో 2019 నుంచి 24 వరకు ప్రజలకు ఏం కావాలో అవి చేసి చూపించారు. అంతేకాకుండా ఎన్నికలకి సాధారణంగా ఎప్పుడైనా మీరు చూడండి, అధికార పార్టీ వెనక పెడుతుంది. ఎందుకంటే అందరూ పోటీకి వచ్చేస్తారు, ఎట్లా చేస్తారు. కానీ ఎన్నికలకి సిద్ధంగా మేము దగ్గర 6-7 నెలల నుంచి సిద్ధంగా ఉన్నారు. క్యాండిడేట్ని ముందే ప్రకటించాం, క్యాండిడేట్ని ఇవ్వటం జరిగింది. మా ఎన్నికల బూత్ లెవెల్ నుంచి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము గెలవటానికి కావలసిన విధానాన్ని మేము పాటించుకుంటూ వెళ్తాం తప్ప వాళ్ళు ఎన్ని డబ్బులు పంచుతారు అంటే, మీరు రేపొద్దున్న రిజల్ట్ వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే ఏమంటారంటే, వాళ్ళు డబ్బులు పంచారు వెళ్ళిపోయింది, ఓటుకు 1,00,000 పంచారు, లేకపోతే ఈవీఎంలు పనిచేయలేదు, లేకపోతే ఎలక్షన్ కమిటీ చూడలేదు, రకరకాల కారణాలు చెప్పడానికి ముందే కారణాలు ఎత్తుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. మేము ఎవరిని ప్రలోభపరచట్లేదు. మేము చేసిన పనులే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులే మాకు బలం, భరోసా. ప్రజలందరూ కూడా, మెజారిటీ ప్రజలు అందరూ కూడా మా వైపే ఉన్నారు. ప్రజలైతే కనుక పూర్తి మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా కేడర్ కూడా సంపూర్ణ మద్దతు అయితే ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే ఓడించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మేము ఏ విధమైన ప్రలోభాలకు గురి చేయట్లేదు. ప్రజలందరూ కూడా మాకు మద్దతు అయితే ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ నియోజకవర్గం నుండి వైసీపీ ఖాతాలో అయితే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని వేసుకుంటాం, పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ.
2 రోజుల పాటు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కూడా కుప్పంలోనే పర్యటించనున్నారు. ఉదయం కుప్పం అండార్బీ అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో 2 రోజుల పర్యటన నిమిత్తం నిన్ననే కుప్పానికి చేరుకున్నారు. వివిధ రకాల కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నిన్న కుప్పంలో కూడా పాల్గొనడం జరిగింది. తొలుతగా కుప్పానికి చేరుకున్న ఆయన స్థానిక కన్నికా పరమేశ్వరి ఆలయంలో మనం చూసుకున్నట్టయితే పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని ఎన్నికల్లో దిగ్విజయం సాధించాలనేటువంటిది ఆయన ప్రత్యేకంగా ఆరాధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు తర్వాత మనం చూసుకున్నట్టయితే స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి మహిళల ముఖాముఖి కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అనంతరం మహిళలతో సుమారు 2 గంటల పాటు ఆయన మమేకమైన తరువాత మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభలో కూడా ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు వినూత్నమైనటువంటి వ్యంగ్యాస్త్రాలను కూడా ఈ యొక్క అధికార పార్టీ పైన కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అదే రోజు సాయంత్రం నిన్నటి సాయంత్రం ఈ యొక్క ఇఫ్తార్ విందులు అంటే ముస్లిం రంజాన్ పండగ పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ఇఫ్తార్ విందులో కూడా చంద్రబాబు పాల్గొనడం జరిగింది. ముస్లింలకు అదేవిధంగా బీసీలకు తాను ఎప్పుడు కూడా విన్నంటి ఉంటాననేటువంటి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఆర్ఎన్బి అతిథి గృహం ఏదైతే ఉందో ఆ కుప్పంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద కూడా బస చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఆర్ఎన్బి గృహం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క బస్సు ఏదైతే ఉందో ప్రత్యేకించినటువంటి ఆ బస్సులో కూడా ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పటికీ వరకు కూడా ఆయన నిద్రలేసి ఆయన యొక్క యోగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క అతిథి గృహం వద్ద ఇప్పటికే పూర్తిగా కూడా స్థానిక ప్రజలు అంటే వినతులు స్వీకరించేందుకు వాళ్ళకున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చంద్రబాబు నాయుడికి విన్నవించుకోవటానికి వినతులు ఇవ్వటానికి కూడా మొత్తం మీద ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితే కనపడుతుంది. అంటే మనం ఇవాళ అంటే 2వ రోజు కార్యక్రమం మనం చూసుకున్నట్టయితే 10:50 గంటల నుంచి కూడా 11 నిమిషాల వరకు ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి కేవీఆర్ కళ్యాణ మండపం చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 11 గంటల నుంచి కూడా 12:50 నిమిషాలకు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టీడీపీలో చేరేటట్టు పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఆయన పార్టీ కండువాను కూడా కప్పి అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12:50 నుంచి మనం చూసుకున్నట్టయితే 1 గంట వరకు కేవీఆర్ కళ్యాణ మండపంలో కూడా బాబునగర్లో కూడా అంటే ఎన్నికల క్యాంపెయిన్ చంద్రబాబు నిర్వహించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే నిన్న ప్రత్యేకించి ఈ యొక్క కుప్పానికి చేరుకున్నటువంటి చంద్రబాబు మహిళలతో కూడా ముఖాముఖి కార్యక్రమం చేసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క కేవీఆర్ కళ్యాణ మండపంలో కూడా ఎన్నికల క్యాంపెయిన్ చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 వరకు కూడా ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు మధ్య పాల్గొంటారు. అదేవిధంగా 1:40 నుంచి 2:30 వరకు కూడా విరామం తీసుకుని అటు తర్వాత మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా పూర్తిగా కూడా సమీక్షా సమావేశం చేయబోతున్నారు. ఈ యొక్క సమీక్షా సమావేశంలో రానున్నటువంటి ఎన్నికల నగారాలో కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ గెలుపొందాలి, ఓటర్లను మనం ఏ విధంగా కూడా ఆకర్షించుకోవాలి, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసింది ఇలాంటివి పూర్తిగా కూడా వివరించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ యొక్క నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో తమ యొక్క పార్టీ పతాకం ఉన్నత స్థాయిలో నిలబెట్టే విధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పార్టీ వచ్చిన తర్వాత కుప్పంని గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసాము దానికన్నా మించి అభివృద్ధి మనం చేస్తూనే ఉంటాము. కుప్పం ప్రజలు తనని ఇప్పుడు కన్న బిడ్డలాగా చూసుకుంటారనేటువంటి బాబు యొక్క చేసినటువంటి మాటలు ఈ యొక్క ప్రసంగం ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా పూర్తిగా కూడా ఆకట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది సేపట్లో కూడా చంద్రబాబు తను నివాసం చేస్తూ తను బస చేసినటువంటి ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి బయలుదేరి కళ్యాణ మండపం చేరుకుంటారు. అంతకుముందే ఇక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. వినతులు స్వీకరించిన అనంతరం కళ్యాణ మండపానికి చేరుకొని అక్కడి నుంచి బాబు వీధికి వెళ్ళి అక్కడ ఇంటింటా తెలుగుదేశం పార్టీ ప్రచార
ప్రచారాన్ని కూడా ప్రారంభించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద నిన్న కుప్పం చేరుకున్నటువంటి చంద్రబాబు కన్నికా పరమేశ్వరి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఎన్నికల్లో పూర్తిగా విజయం సాధించాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో కూడా తాను ఇక్కడ కుప్పం సొంత నియోజకవర్గం నుంచి కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లు మనకు తేటతెల్లమవుతుంది. కెమెరామెన్ లోకేష్తో జేజిరాం, స్వతంత్ర టీవీ, కుప్పం, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.